అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం కడుతున్నాం. అది కూడా అతిపెద్ద స్టేడియం కాదు. అమరావతి స్టేడియం దురదృష్టవశాత్తు 12 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఆగిపోవటం వల్ల, లోపల స్ట్రక్చర్ పాడవటం వల్ల, అది మేము ఐఐటి మెడ్రాస్ నుంచి కానీ IIIT నుంచి కానీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తెప్పించాం. లోపల స్ట్రక్చర్ పనికిరాకపోవడం వల్ల అది కొన్ని స్టాండ్లు మేము నిర్మూలించాల్సి వస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూడా ఒక స్పోర్ట్స్ సిటీలో కూడా క్రికెట్ స్టేడియం కట్టమంటే దాన్ని మేము ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఆ ప్రాథమిక దశ దానికి రావాలంటే ముందు BCCI పర్మిషన్ తీసుకోవాలి. మన చర్చలు జరిగినాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సైట్ కానీ స్టేడియంకి ఏది అలాట్ అవ్వలేదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు మంగళగిరి స్టేడియం మేము రంజీ అవసరాలకో లేకపోతే అకాడమీ అవసరాలకే వాడగలం, కానీ అంతర్జాతీయ మ్యాచ్లకు వాడలేం. అన్నిటికన్నా ఒక్కటి గుర్తుంచుకోవాలి విశాఖపట్నం స్టేడియం గురించి. వాళ్ళ విశాఖపట్నం స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ధోని లాంటి ఎంతోమందికి క్రీడాకారులకి ఫామ్లోకి వచ్చిన స్టేడియం. ఇందులో ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ స్టేటస్ ఉన్న స్టేడియం విశాఖపట్నం స్టేడియం. ఏ స్టేడియం కన్నా టెస్ట్ మ్యాచ్ ఆ స్టేటస్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉండే స్టేడియం కింద ఓన్లీ విశాఖపట్నం అని ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా IPL మ్యాచ్లు రెగ్యులర్గా జరిగే విధంగా, రేపు మరిన్ని మ్యాచ్లు మరి జరిగే విధంగా ఇవాళ ఇక్కడ క్రీడా ఫెసిలిటీస్ అన్నీ పెంచాం. నిన్న కూడా మా ఇక్కడికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈ అన్ని పరిస్థితులను చూసి చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యపోయింది. క్రీడాకారులు అయితే పోయిన స్టేడియంకి ఈ స్టేడియంకి చాలా తేడా ఉంది. చక్కగా ఇక్కడ ఇంకా ఎక్కువ మ్యాచ్లు జరగాలని వాళ్ళు కూడా కోరటం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఉన్న ఏకైక స్టేడియం వైజాగ్లో ఎక్కువ IPL మ్యాచ్లు, ఎక్కువగా ఇంటర్నేషనల్, అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న వచ్చిన సమాచారం ప్రకారం అయితే మహిళా వరల్డ్ కప్ కూడా వైజాగ్కి రాబోతుంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒకటి అలాట్ అయింది, ఇంకా త్వరలో కూడా అలాట్ అయిందంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా CEO గారు చెప్తారు. సౌత్ ఆఫ్రికా మ్యాచే కాదు, ఇంకా కొన్ని మ్యాచ్లు 2020 మ్యాచ్ కూడా ఒకటి ట్రై చేస్తున్నాం. అన్నిటికీ BCCI నుంచి పర్మిషన్ రావాలి. BCCI నుంచి తప్పకుండా, ఎందుకంటే వారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మనం కూడా ఈ స్టేడియం చాలా బాగుంది కాబట్టి మరిన్ని మ్యాచ్లు ఇచ్చే విధంగా వస్తాయి తప్పకుండా. వైజాగ్లో మీరు గతం కంటే మొన్న మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్పా, గతంలో చూసిన మ్యాచ్ల కన్నా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ మ్యాచ్లు ఇక్కడ చూస్తారని చెప్పాం. అదేవిధంగా చూడబోతున్నాం. విశాఖలో మ్యాచ్ జరుగుతుంది, కానీ అనుకున్నంత స్థాయిలో ఆదరణ లేదు. IPL లో టికెట్స్ ఆన్లైన్లో కూడా టికెట్స్ సేల్ అవ్వడం లేదు. దాంతో పాటు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అమ్మడం లేదని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఢిల్లీ క్యాపిటల్స్ టికెట్ల విషయం చూసుకుంటుంది. అది ACAకి సంబంధించిన విషయం కాదు. వాళ్ళకేమన్నా టికెట్లు ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఆనందమా? అన్ని టికెట్లు ఖాళీగా లేవు, అన్ని టికెట్లు కూడా సేల్ అయినాయి. ఎవరైనా ఒక యజమాని ఖాళీగా స్టేడియం పెట్టుకోరు. ఇటువంటి గ్యాసిప్స్, ఇటువంటి పుకార్లు నమ్మొద్దు. ఇవాళ ఫుల్ క్రౌడెడ్గా 2 మ్యాచ్లు జరగబోతున్నాయి కాబట్టి టికెట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమ్ముడైనాయి. అది ఏదైనా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మీకు వివరిస్తుంది. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కానీ BCCIకి కానీ సంబంధించిన విషయం కాదు. మనం చక్కగా 2 మ్యాచ్లు వచ్చినాయి, IPL వచ్చింది, విశాఖపట్నం స్టేడియం రెనోవేషన్ అయింది. విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొకసారి మాదేదన్నా ఎపెక్స్ మీటింగో జనరల్ బాడీ మీటింగో జరిగిన రోజు రాజగుండం, ఎందుకంటే ఇది మంచి పండగ వాతావరణం నెలకొని ఉంది. చూస్తే వైబ్రెంట్గా వైజాగ్ ఎట్లా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిందో, క్రికెట్గా ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా క్యాపిటల్గా వచ్చే విధంగా వైజాగ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఇవాళ మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది కూడా. స్పిరిట్ ఆఫ్ వైజాగ్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇన్ వైజాగ్, క్రికెట్ క్యాపిటల్గా వైజాగ్ ఉండే విధంగా వెళ్ళాలని మీ అందరినీ కోరటం జరుగుతుంది. దాని గురించే మాట్లాడుకుందాం. మీరు కూడా మేము కోరుకునేది ఏంటంటే స్టేడియం మొత్తం అంతా రెనోవేట్ అయింది, మీరు కూడా పరిశీలించి చక్కగా పాత స్టేడియం ఫోటోలు కూడా మేము స్టోరీ కూడా పెట్టాం. మీరు చూస్తే ఆ పాత స్టేడియం ఏ విధంగా ఉండేది, కొత్త స్టేడియం ఏ విధంగా తయారైందో కూడా పెట్టాం. క్రీడా స్ఫూర్తిని నుంచి ఇంతకు మించి IPLని చక్కగా ప్రమోట్ చేసుకుని మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మీడియా వారు కూడా సహకరించాలి. తప్పకుండా మీ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది, ఎందుకంటే ప్రజల్ని అవేర్నెస్ చేసేదే మీరు. తప్పకుండా ఈ IPL అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. దీని తర్వాత APL కూడా స్టార్ట్ చేస్తామండి. APL ఇదివరకు జరిగినట్టే, కానీ యాక్చువల్లీ ఈసారి APL కొంచెం విధి విధానాలు మారుస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీడియాకి IPL అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాం. APL కూడా ఇదివరకు కన్నా బాగా చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది. ఆ విధి విధానాల కోసం APLకి గవర్నింగ్ బాడీని ఇప్పుడు పిలిచాము.
ఆ గవర్నర్ బాడీకి ఎలక్షన్స్ అవుతున్నాయి, అయిన తర్వాత ఏపీఎల్ ఎలా జరుగుతుంది అనేది మీకు వివరిస్తాం. ఏపీఎల్తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్, మనం ఉమెన్ది కూడా ఏపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతాయి. తప్పకుండా ఐపీఎల్, ఏపీఎల్ ఏదైనా కూడా ఎక్కువ మంది ఆంధ్ర క్రీడాకారులు ఉండే విధంగా అకాడమీలు కూడా నెలకొల్పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.